సో కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్కన ఒక దొంగ. అయితే వాళ్ళు తప్పు చేసిన దాన్ని బట్టి వాళ్ళు శిక్ష పొందుకుంటున్నారు. సో వాళ్ళు దొంగతనం చేశారు, అనేకమైన పాపం చేశారు. లోక సంబంధమైన విధానంలో చూస్తే వాళ్ళు రకరకాల పాపములు చేసి శిక్ష పొంది వాళ్ళు కూడా సిలువ వేయబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువ వేయబడ్డారు. దొంగలతో పాటు యేసు ప్రభు కూడా సిలువ వేయబడ్డారు. అలాగని యేసయ్య మరి పాపం చేసిన వాడిగా సిలువ వేయబడ్డాడంటే కాదు. ఆయన పరిశుద్ధుడిగా మనందరి కోసము సిలువ వేయబడ్డాడు. మన పాపము ఆయన మీద వేసుకొనుట కొరకు ఆయన మన కోసము సిలువ వేయబడ్డాడు. దొంగలు, అక్కడున్న ఇద్దరు దొంగలేమో మన కోసము వాళ్ళు సిలువ వేయబడలేదు. వాళ్ళు చేసిన తప్పును బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు సిలువ వేయబడ్డారు. అయితే ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మధ్యలో మరి ఉన్నప్పటికీ 39 వచనం చూస్తే, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాడు. ఒక దొంగ దాంట్లో ఏమని అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. సో 2 విషయాలను అక్కడ ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభుకి మొరపెడుతున్నాడు. ఏమని? యేసు ప్రభు కూడా అక్కడ సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు కూడా అక్కడ అపాయములో ఉన్నట్టుగా ఆ వ్యక్తికి కనిపిస్తుంది. సో సిలువ వేయబడ్డాడు, రక్తం అంతా కారుతుంది, దెబ్బలు ఆల్రెడీ ఆయన గాయపరచబడ్డాడు, ఇంకా మరణానికి దగ్గర ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? ప్రజలు మాత్రమే కాదు, ఇటు పక్కన అటు పక్కన ఉన్న దొంగలు కూడా యేసు ప్రభు ఏ స్థితిలో ఉన్నారనేది గమనించారు. గమనించి అక్కడ చాలా మంది యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసిన వాడని తెలుసు, యేసు ప్రభు ఏదైనా చేయగలుగుతాడని తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి గుడ్డివాడినైనా కుంటివాడినైనా స్వస్థపరిచిన సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ అవన్నీ సాక్ష్యాలు ఆ ఇద్దరు దొంగలకి తెలుసు. యేసు ప్రభు ఎలాంటి వాడు, ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? అక్కడున్న ప్రజలకు మాత్రమే కాదు, అక్కడున్న ఇద్దరు దొంగలకు తెలుసు కాబట్టే అక్కడ ఏమని అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు. సో ఆ దొంగ ఏమని అంటున్నాడు, నువ్వు సిలువ మీద ఉన్నావు కదా, నువ్వు రక్షించుకో ఫస్ట్. నువ్వు రక్షించిన తర్వాత, నిన్ను నువ్వు రక్షించుకున్న తర్వాత మమ్మల్ని కూడా రక్షించు. ఎందుకు? నీకు శక్తి ఉంది కదా, నువ్వు గుడ్డి వాళ్ళ కన్ను తెరిచావు కదా, అద్భుతాలు చేసేవాడవు కదా, మరణించిన వాణిని నువ్వు తిరిగి లేపిన వాడవు కదా, అనేక కార్యాలు నువ్వు చేసిన వాడవు కదా, ఇప్పుడు నువ్వే మరణించబోతున్నావు, ఇప్పుడు నువ్వే చనిపోబోతున్నావు. కాబట్టి ఏం చేసుకోవాలి? నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు. ఒక దొంగ అలాగా అంటున్నాడు. ఇంకో దొంగ ఏమని అంటున్నాడు, ఇంకో పాపం చేసిన వాడు ఏమని అంటున్నాడు చూద్దాం. 40 వచ్చిన రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనకైతే ఇది ఎందుకు న్యాయమే? వాడు తప్పు చేశాడు కాబట్టి శిక్ష భరిస్తుంది. సో ఇంకో దొంగడు ఏమని అంటున్నాడు, ఇంకో దొంగడితో యేసు ప్రభుతో ఫస్ట్ మాట్లాడట్లేదు. ఈస్ ట్రైంగ్ టు గెట్ పీస్ విత్ వన్ హూ ఈస్ బ్లేమింగ్ జీసస్. సో ఈ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభుతోనా, దొంగతో. ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, ఫస్ట్ మనిషి దగ్గరికి వెళ్ళాడు. రైట్. సో ఈ వ్యక్తితో పీస్ డీల్ చేసుకుంటున్నాడు. ఏమని? అతని సమాధాన పరచాలనుకుంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. ఏం చేశారు వీళ్ళు? తప్పు చేశారు, దొంగతనం చేశారు, కాబట్టి శిక్ష పొందుతున్నాం, కాబట్టి ఇది మనకి న్యాయమే. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. మనం చేసిన దానికి మనం శిక్ష భరిస్తున్నాం, కానీ యేసుక్రీస్తు ఏమైనా తప్పు చేశాడా? చెయ్యలేదు. ఫస్ట్ కన్ఫెషన్. సిలువపై ఆ దొంగ ఏమని ఒప్పుకుంటాడు? తన పాపములు ఒప్పుకుంటూ ఇంకేం ఒప్పుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము చేయలేదని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ అందరు క్లారిటీగా అర్థమైందా? సో ఈ కన్ఫెసింగ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈ కన్ఫెసింగ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభును కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏ విధంగా ఒప్పుకుంటున్నాడు? ఈయన ఏ తప్పిదము చేయలేదు. సెకండ్ దగ్గర నుంచి చూశాడు ఆయన. ఈయన ఏ తప్పులు చేశాడు, ఏ మంచి కార్యాలు చేశాడు చూడలే. ఎలా చెప్పగలుగుతున్నాడు? విశ్వాసంతో చెప్తున్నాడు. ఏమని? యేసుక్రీస్తులో ఏ తప్పిదము లేదు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు మానవుడి రూపంలో ఆయన జీవనోపాయము చేస్తూ అన్ని విషయాల్లో బ్రతుకుతూ ఎటువంటి పాపము చేయకుండా యేసుక్రీస్తు బ్రతికాడు అనే సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు? మంచివాడా, చెడ్డవాడా? పాపం చేసిన వాడా, పరిశుద్ధుడా?
రైట్. సో ఇక్కడ దొంగ ఏమని అంటున్నాడు, ఇతని దాంట్లో ఏ తప్పిదము లేదు, కానీ మనలో ఉంది తప్పిదం, నీలో నాలో ఉంది తప్పిదం, కాబట్టే మనకి శిక్ష ఉంది. ఈ శిక్ష ఉండటం మనకి అన్యాయమా, న్యాయమా? న్యాయమే. కానీ యేసుక్రీస్తు అతడు దెబ్బలు పొందే ఉన్నాడు, రక్తం కార్చబడుతుంది, అతడు కొద్ది నిమిషాలైతే మరణిస్తాడు, ఇంత శిక్ష భరించడానికి అతడు ఏ తప్పిదము చెయ్యలేదు అని ఆయనతో ఫస్ట్ ఆ దొంగతో మాట్లాడుతూ నెక్స్ట్ యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. 42వ వచనం చూస్తే చదవండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. రైట్. యేసుక్రీస్తు ప్రభుతో ఏమని సెలవిస్తున్నాడు ఈ దొంగ? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను. ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, ఐఎమ్ గోయింగ్ టు డై అని. ఫస్ట్ దొంగకి ఏముంది, ఏం ఆశ ఉంది? బతకాలా, తప్పించబడాలా, తర్వాత నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు, బ్రతకాలని ఆశ. ఈ వ్యక్తికి ఏముంది? యేసు ప్రభు రాజ్యంలో ఉండాలని ఆశ. డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ దొంగకి ఏముంది? బ్రతకాలనే కోరిక. ఈ భూలోకంలో బ్రతికి ఏం చేస్తాడు? మళ్ళీ ఒకవేళ యేసు ప్రభే అతను రక్షించుకొని మళ్ళీ దొంగను రక్షిస్తే ఆ దొంగ ఏం చేస్తాడు? మళ్ళీ దొంగతనమే చేస్తాడు. మారి అనేక ప్రజలకు సహాయకుడు అవుతాడా? లేదు, మళ్ళీ దొంగతనమే చేస్తాడు. సో ఈ వ్యక్తి రెండవ దొంగ ఏమని అంటున్నాడు, నేను ఎలాగైనా చనిపోతాను, ఎందుకు? నేను ఒక పాపం చేశాను, ఒక తప్పు చేశాను, దానిని బట్టి నాకు శిక్ష వేశారు, నేను కూడా నా ఒక ఊపిరి ఖచ్చితంగా వెళ్ళిపోబోతుంది, కాబట్టి నేను కూడా చనిపోతాను. కాబట్టి యేసు ప్రభువు ఏం సెలవిస్తున్నాడు? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, అంటే యేసుక్రీస్తు కూడా చనిపోబోతున్నాడు, ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? నేను కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో నేను కూడా ఉంటా. వెంటనే అక్కడ వచనం సెలవిస్తుంది, ఎప్పుడైతే దొంగ యేసు ప్రభుకి మొరపెట్టాడో, యేసుక్రీస్తు ప్రభుకి ప్రార్థన చేశాడో, యేసు ప్రభుతో మాట్లాడాడో, వెంటనే 43 వర్డ్స్లో అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. సో జీసస్ ఈజ్ రెస్పాండింగ్ టు ద వన్. ఎవరికి రెస్పాండ్ అవుతున్నాడు? ఇద్దరు దొంగలకి. ఫస్ట్ వాడిగా, సెకండ్ వాడిగా? రెండో దొంగకి రెస్పాండ్ అవుతున్నాడు. మరి ఒకటో దొంగ కూడా యేసు ప్రభుతో మాట్లాడాడు. మరి తిరిగి యేసు ప్రభు ఆ దొంగతో మాట్లాడా? లేదు. ఫస్ట్ దొంగ కూడా యేసు ప్రభుతో మాట్లాడా లేదా? నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని మాట్లాడినప్పుడు యేసు ప్రభు అతనికి రెస్పాండ్ అయ్యాడా? అతడు చేసిన ప్రార్థనో లేకపోతే మనవో లేకపోతే ఏదో మాటనో అతడు చేసిన ప్రార్థన విన్నప్పటికీ తిరిగి జవాబిచ్చాడా యేసు ప్రభుకి? యేసు ప్రభు ఆ వ్యక్తికి ఇచ్చాడా? ఇవ్వలేదు. చాలా మంది ప్రార్థనలు అలానే ఉన్నాయి. నన్ను రక్షించు. ఎందుకు రక్షించాలి? సుఖంగా ఉండటానికి. అందరికి అర్థమవుతుందా? ఈయన కాన్సెప్ట్ ఏం చెప్పు? ఫస్ట్ దొంగ ఎందుకు రక్షించమంటున్నాడు? మంచిగా బతకడానికంటే శారీరరీతిగా సుఖంగా బతకడానికి రక్షించమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఫస్ట్ దొంగ. నేను బతికిన తర్వాత నీ కోసం సేవ చేస్తాను, బ్రతికిన తర్వాత నీ కోసము నేను త్యాగం అయిపోతాను, బ్రతికిన తర్వాత నా శరీరము ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, అనారోగ్యమైనా పర్లేదు అనే ఆ కాన్సెప్ట్తో అంటున్నాడా? లేదు. ఏ కాన్సెప్ట్తో అంటున్నాడు యేసు ప్రభుకి? ఏ కాన్సెప్ట్ అంటున్నాడు? సుఖం దొరకాలనే ఉద్దేశంతో. ఒకవేళ నేను బ్రతుకుతే ఎలా బ్రతుకుతాడు మళ్ళీ ఆ వ్యక్తి? మళ్ళీ దొంగతనాలు చేస్తూ ఇప్పుడు ఎక్కువ చేస్తాడా, తక్కువ చేస్తాడా? ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు నన్ను బ్రతికించు, యేసు ప్రభు నన్ను అంటే నేను చచ్చిపోయేటోని బ్రతికించుండని ఆ బుద్ధితో మంచి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఖచ్చితంగా చెడే చేస్తాడు, ఇంకెక్కువ దొంగతనాలు చేస్తాడు. సో చాలా మంది ప్రార్థనలు ఫస్ట్ దొంగ వలె ఉన్నాయంట. ఎందుకు? ఒక నొప్పి వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక చీకటి ప్రభావం మనల్ని అటాక్ చేసినప్పుడు మనమంతా ప్రార్థన చేస్తాం, ఈ నొప్పి పోవాలి, అనారోగ్యం వెళ్ళిపోవాలి. దేనికోసము? ఏ కాన్సెప్ట్ మన మైండ్లో ఉండి ప్రార్థన చేస్తాం చెప్పండి అందరూ? ఈ రోగం వెళ్ళిపోయిన తర్వాత సుఖంగా బతకాలని ఉద్దేశమా? లేకపోతే దేవుని కొరకు ఏదో ఒకటి చేస్తున్నప్పుడు ఇది అడ్డొచ్చింది కాబట్టి ఇది వెళ్ళిపోవాలని ఉద్దేశం ఉందా? ఫస్ట్ ఉద్దేశం ఏమని అంటే ఒక నొప్పి పోవడానికి, ఒక నొప్పి పోతే నేను సుఖంగా బ్రతకొచ్చు, ఈ అనారోగ్యం వెళ్ళిపోతే ఎలా బ్రతకొచ్చు? ఇంకా సుఖంగా బ్రతకొచ్చు, నా శరీరంలో ఎలాంటి అపాయం లేకపోతే ఇంకా సుఖంగా బ్రతకొచ్చు, ఇంకెక్కువ తినొచ్చు, ఇంకెక్కువ తిరగవచ్చు,
ఇంకెక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ బేసిస్ మీదనే దొంగ ఎలా ప్రార్థించాడో సంఘంగా చాలా మంది, మన సంఘంగానే కాదు, యేసుక్రీస్తు సార్వత్రిక సంఘమైన ప్రతి ఒక్క సంఘానికి చెప్తుంది పరిశుద్ధాత్ముడు ఏంటంట, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ దొంగ వలె ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం కోసం ప్రార్థన చేస్తాం. ఎందుకు? సుఖం కోసం. మంచి కుటుంబం ఉండాలి, పిల్లలు ఉండాలి, మంచి భర్త, సంపాదించే భర్త దొరకాలి, అర్థం చేసుకునే భార్య దొరకాలి. దేనికోసం ఇదంతా? దేవుని రాజ్యం కట్టడానిక? మనం మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండటం కోసమా? మన సుఖం కోసం. ఇట్స్ ఎ ప్లెజర్ ఆఫ్ ద మ్యాన్. అందుకే వెన్ యూ ఎక్స్పెక్ట్ ప్లెజర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫ్రమ్ గాడ్, యూ ఆర్ నాట్ వర్తీ టు ప్రే అన్ టు ద ఫాదర్. మనం ఏం కోల్పోయిన వారంగా ఉన్నట్టు ఇంకా అర్హత కోల్పోయామంట. ప్రార్థన చేసే అర్హతను మనం కోల్పోయాం. ఫస్ట్ దొంగకు యేసు ప్రభు జవాబు ఇస్తున్నాడా చెప్పండి? అసలు రెస్పాండ్ అవుతున్నాడా? అతని వైపు మళ్ళాడా? ఎందుకు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఫస్ట్ దొంగ? నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు. ఎలా రక్షించాలి? ఆత్మను రక్షించి అనట్లేదు. నన్ను సిలువ నుంచి రక్షిస్తే నేను వెళ్ళి సుఖంగా బ్రతుకుతా. దొంగోనికి ఒక అలవాటు ఉంటుంది, దాచుకునే అలవాటు. అవునా కాదా? దొంగోనికి దాచుకునే అలవాటుతో పాటు ఇంట్లో ఉన్న భార్య కావచ్చు, బయట ఉన్న స్నేహితులకు కావచ్చు, ఎవరిని నమ్మడు దొంగోడు. దొంగని బిహేవియర్ నాకు తెలుసు, ఆ మైండ్ సెట్ నాకు తెలుసు. ఇంట్లో ఉన్న భార్యని నమ్మడు, పిల్లల్ని నమ్మడు, బయట ఉన్న ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే ఒకవేళ సంఘంలో ఒకవేళ అలాంటి దొంగ ఉన్నా కానీ సంఘానికి కూడా నమ్మడు. ఎందుకు అని అంటే వాడు దొంగ కాబట్టి. ఒకవేళ నేను దాచుకున్న డబ్బు దొంగిలిస్తాడేమో ఎవడైనా అనే ఉద్దేశాన్ని బట్టి దొంగ ఎవడిని నమ్మడు. ద వన్ హూ హ్యావ్ దట్ పవర్ నెవర్ బిలీవ్స్ ఎనీవన్. అందుకే ఈ దొంగ అదే మాట సెలవిస్తున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు. ఎందుకు? అతడు దాచిపెట్టుకున్న డబ్బు, అతడు దాచిపెట్టుకున్న బంగారం ఎక్కడుందో ఈ ప్రపంచంలో ఆ వ్యక్తికి తెలుసు, ఎవడికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. సో దొంగోడు ఏది దాచుకున్నా ఎవడికి చెప్పడు. ఈవెన్ సొంత తల్లైనా, భార్య అయినా, పిల్లలైనా ఎవరికి చెప్పడు. కంప్లీట్లీ సీక్రెట్ రెవల్యూషన్లో వెళ్తాడు వాడు. వన్ మైండ్ సెట్. సో ఈ విధంగా అక్కడున్న ఫస్ట్ దొంగ కూడా ప్రార్థన చేస్తున్నాడు, నన్ను రక్షించు. ఈ సిలువలో నేను చనిపోతానేమో, నేను చనిపోకుండా నన్ను కాపాడు. దేనికోసం ఇదంతా ప్రేయరు? ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ఎ మ్యాన్, సుఖం కోసం. ఈరోజు ఎవరైతే ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దాని కాన్సెప్ట్ మీద ప్రేయర్ చేస్తున్నారో, యేసు ప్రభు రెస్పాండ్ అవ్వడండి. జీసస్ ఆల్వేస్ రెస్పాండ్ టు ద ఫెయిత్. యేసు ప్రభు దేనికి రెస్పాండ్ అవుతాడు? నీకున్న విశ్వాసానికి. విశ్వాసము అక్కడ ఆ ఫస్ట్ దొంగ ఏదైతే పెడుతున్నాడో దాంట్లో, ఆ విశ్వాసంలో ఏమి లేదంటే సత్యము లేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు తను తాను రక్షించుకుంటే ఏమవుతుండే? మనందరికీ రక్షణ వస్తున్నదా? లేదు. రెండో దొంగ ఏమని అంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ఏదైతే ఉందో అతడు క్లారిటీగా అర్థమైపోయింది. శారీరకంగా ఆలోచించట్లేదు. ఎలా ఆలోచిస్తున్నాడు రెండో దొంగ? ఆత్మీయంగా ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నేను ఈరోజు చనిపోతా కాబట్టి నేను ఎక్కడ ఉండాలి? నీలో, నీ రాజ్యంలో నేను ఖచ్చితంగా ఉంటాను. అప్పుడు యేసుప్రభు ఆన్సర్ ఏం సెలవిచ్చాడు? నేడు. ఎప్పుడు? నేడు, ఈరోజు నాతో పాటు నువ్వు కూడా పరదేశిలో ఉంటావు. దట్స్ ఎ డిక్లరేషన్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇతడు చేసిన పాపం ఏదైతుందో, ఇతడు చేసిన తప్పిదములు ఏవైతున్నాయో అవన్నీ యేసుప్రభు అడిగాడా? అడగలేదు. నథింగ్. ఏది అడగట్లేదు. ఎందుకు? ఈ వ్యక్తి ఏం ఒప్పుకున్నాడు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తులో ఏ తప్పిదము లేదని నమ్మాడు, బలంగా విశ్వసించాడు. ఎప్పుడైతే తప్పిదము లేదు యేసు ప్రభులో అని అన్నాడో, ఈ వ్యక్తిలో కూడా తప్పిదము లేకుండా యేసు ప్రభు తన రక్తంతో శుద్ధి చేశాడు. హల్లెలూయా. ఫస్ట్ దొంగ ఏం చేస్తున్నాడు యేసు ప్రభులో? నిన్ను నువ్వు రక్షించు, తర్వాత నన్ను రక్షించు. హల్లెలూయా. సో చాలా మంది సంఘానికి ఎందుకు వస్తారు చెప్పండి? అందరు అనట్లేదు. ఫస్ట్ దొంగ వలె ఉన్నామా, సెకండ్ దొంగ వలె ఉన్నామా? ఇద్దరు మంచోళ్ళు కాదు, ఇద్దరు పాపిస్టులే, ఇద్దరు పాపం చేసిన వాళ్ళే, ఇద్దరు చెడ్డవాళ్ళే. మనమంతా కూడా చెడ్డవాళ్ళమే, మంచవాళ్ళం అన్నట్టు ఇక్కడ ఏం లేదు. అఫ్ కోర్స్, బట్ ఎంత చెడు మంచి ఉన్నప్పటికీ మనలో ఏముండాలని వాక్యం సెలవిస్తుంది? దైవత్వం, నేచర్ ఆఫ్ గాడ్. సో నేచర్ ఆఫ్ గాడ్ మనలో ఉంటేనే దేవుని యొక్క బలం మనలో పనిచేస్తుంది, ఆయన రక్షణ మనలో ఉంటారు.
సో ఎంతమంది స్వార్థ ప్రియులుగా పనిచేస్తున్నారు ఒక్కసారి పరిశీలించుకో. నిజంగా ప్రాఫిట్ ప్రే చేయండి, లేకపోతే సంఘానికి వచ్చి మనం ప్రార్థన చేయించుకుంటాం, తప్పు కాదు. కానీ నీ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుంది? ఆ నొప్పి పోవటం ఎందుకు నొప్పి పోవాలి? నీకున్న రోగం ఎందుకు పోవాలి? నీకున్న వ్యాధి ఎందుకు పోవాలి? ఫస్ట్ ఈ క్వశ్చన్ మీలో వేసుకో. హల్లెలూయా. మనకు అనారోగ్య సమస్యలు ఇప్పుడు లేవేమో, తర్వాత ఏదో ఒక రోజు వస్తుంది. ఇంత ముందుకు రావచ్చు, ఏదో టాబ్లెటో మెడిసినో లేకపోతే ప్రార్థన ఏదో ద్వారా వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాదంటారా? జ్వరం ఎప్పటికీ రాదంటారా? చనిపోయిన వరకు నాకు వస్తుంది, నీకు వస్తుంది. ఎందుకంటే శారీరంగా మనం అందరం లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి. కానీ ఒక నొప్పి వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు అందరం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, అది మంచిదే. కానీ ఏ మనస్సుతో ప్రార్థన చేస్తున్నాం? ఇక్కడ అందరికీ దేవుడు ఏం చూస్తున్నాడు? శరీరం చూస్తున్నాడా? హృదయం చూస్తున్నాడా? హార్ట్. నీ మైండ్లో ఏం ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నావు? శరీర సంబంధమైన ఆశీర్వాదమైన, శరీర సంబంధమైన ఆరోగ్యమైన కాపాడుమని ప్రార్థన చేస్తున్నప్పుడు దేని కాన్సెప్ట్తో ప్రార్థన చేస్తున్నావు? ఇది ఎంతమందికి అర్థమైంది నేను చెప్తుంది? అందరికి అర్థమైందా? సో యేసుప్రభు ఏ ప్రార్థనకి రెస్పాండ్ అవుతున్నాడు? ఫస్ట్ దొంగక, సెకండ్ దొంగక? ఎందుకు సెకండ్ దొంగ చేసే ప్రార్థన ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు? చాలా క్వాలిటీస్ ఉన్నాయి సెకండ్ దొంగ. తనను చూసుకోవట్లేదు, నన్ను రక్షించు అనే ప్రార్థన చేశాడా సెకండ్ దొంగ? చేయట్లేదు. నేను తప్పు చేశాను, చనిపోతున్నాను, ప్రాబ్లం ఏం లేదు, ఇది న్యాయమే. కానీ యేసుక్రీస్తు నేను చనిపోయిన తర్వాత ఏం ఆలోచిస్తున్నాడు? ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడు. చనిపోయే శరీరం గురించి ఆలోచిస్తున్నాడా? దేని గురించి ఆలోచిస్తున్నాడు? సోల్, స్పిరిట్, మీలో ఉన్న ఆత్మ కోసం ఆలోచిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఈరోజు నీ ప్రార్థనలో నీ ఆత్మ గురించి ఆలోచించకుండా చేసే ప్రతి ప్రార్థనకు యేసు ప్రభు రెస్పాండ్ అవ్వడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో ఏ ఆలోచన కలిగి ప్రార్థించాలి? నీ ఆత్మ అంటే నీ సోల్, నీ ప్రాణం, నీ ఆత్మ కూడా ఇన్వాల్వ్ అయి యేసు ప్రభుకు చేసే ప్రతి ప్రార్థనను బట్టి యేసు ప్రభు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఈరోజు ఇది నేర్చుకొని ఈ జ్ఞానం మీలో యేసునామములో ప్రతిష్ఠించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో శరీర సంబంధమైన ప్రతి ప్రార్థనకి యేసు ప్రభు రెస్పాండ్ అవ్వడు. అందుకే మీకు ఐశ్వర్యము కావాలంటే దేవుడు ఇచ్చేది ఐశ్వర్యం కాదు, జ్ఞానం ఇస్తాడు. జ్ఞానము ఐశ్వర్యానికి రెస్పాండ్ అవుతుంది, దేవుడు జ్ఞానానికి రెస్పాండ్ అవుతాడు. జ్ఞానం దేనికి రెస్పాండ్ అవుతుంది? డబ్బు, ధనానికి రెస్పాండ్ అవుతుంది. సో మనం ధనం కావాలంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏం ఇస్తాడు? ధనం ఇస్తాడా? జ్ఞానం ఇస్తాడా? ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోకపోతే తప్పు ఎవరిది అవుతుంది? మనది. అందుకే సంఘంలో చాలా మందికి ఇది తెలియదు. నేను యేసుప్రభు నమ్మాను, ఇంకా పేదరికంలోనే ఉన్నాను. యేసుప్రభు నమ్మాను, ఇంకా నేను దరిద్రంలోనే ఉన్నాను. యేసుప్రభు నమ్మాను, ఇంకా నా ఇల్లు ఇలానే ఉంది. నేను ఒక్క బండి కూడా కొనలేదు, నాకు జాబ్ లేదు, ఏది లేదు. దేవుడు ఏమి ఇస్తాడు? జాబ్లు ఇస్తాడా? ఐశ్వర్యాన్ని ఇస్తాడా? ధనాన్ని ఇస్తాడు? ఇవన్నీ కాదు, జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని మనమంతా ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి. సద్వినియోగం చేసే ప్రాసెస్లో నీకు నాకు ఏ గుణశీలత ఉండాలి? ధైర్యం ఒకటి ఉండాలి, మొహమాటం ఉండొద్దు. ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఎవడన్నా మన విషయంలో ఏదైనా ధనం విషయంలో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు వానికి మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. హంబుల్నెస్, ఇవన్నీ ఉన్నప్పుడే జ్ఞానం అనేది నువ్వు వాడుకుంటున్నావని అర్థం. ఇవన్నీ లేకపోతే జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదని అర్థం. అప్పుడు దేవుడు ఇస్తున్న సకల విధములైన ఐశ్వర్యం ఏదైతుందో ఐశ్వర్యము మనం అనుభవించలేకపోతా ఉంటామండి. సో టుడే స్పిరిచువల్గా మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు రెస్పాండ్ అవ్వాలంటే నీ కాన్సెప్ట్, నీ మైండ్లో ఉన్న మానసిక స్థితి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫస్ట్ దొంగ వలె ఉందా? సెకండ్ దొంగ వలె ఉందా? ఈ రోగం ఎందుకు పోవాలి అని నేను అడిగితే ఎల్మున్ ప్రాఫిట్ రోగం పోతే మంచిగా ఉండొచ్చు. ఎంతమందికి ఉంది ఆలోచన చెప్పండి? ఈ కష్టం పోతే ఎందుకు ఈ కష్టం పోవాలి అని అంటే అందరు ఏమని మనసులో అనుకుంటారు? ఎందుకు ఈ కష్టం పోవాలనుకున్నప్పుడు ఏమని అనుకుంటారు? ఈ కష్టం పోతే మంచిగా బతకొచ్చు. మంచిగా అంటే ఎట్లా? క్యారెక్టర్ పరంగా కాదు, శారీరకంగా సుఖంగా. ఎంతమందికి ఉంది చెప్పండి ఆలోచన? నిజం చెప్పండి, ఉందా లేదా?
అదే కాన్సెప్ట్తో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఫస్ట్ దొంగ వలె మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నన్ను కాపాడు, ఎందుకోసము? సుఖంగా బ్రతకడానికి. అయ్యా నా రోగాన్ని తీసేయి, ఎందుకు? సుఖంగా బ్రతకడానికి. అంతేకాని దేవుని మహిమ కొరకై, దేవుని రాజ్యం కొరకై, లేకుంటే సొసైటీ పరమైన జ్ఞానాన్ని ఇంకా వృద్ధి పొందించడానికి, ఇంకేదైనా ఉద్ధరించుదామనే ఆలోచన చొప్పున ముందుకు వెళ్ళడానికి, ఏదైనా సరే ఇలాంటి ఆలోచనలు లేకుండా కేవలం నేను బాగుంటే చాలు, నా శరీర సుఖాన్ని చూసుకొని ప్రార్థన చేసే ప్రతి ఒక్కడికి యేసు ప్రభు రెస్పాండ్ అవ్వడు. యేసు ప్రభు మనందరికీ రెస్పాండ్ అవ్వాలంటే నీ ఆత్మ ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో నీ ఆత్మీయ జీవితాన్ని బేస్ చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ఎందుకు? నాకు నొప్పి పోవాలి అని అంటే నేను రేపు లేచి నేను పరిచర్య చేయాల్సి ఉంది. ఎందుకు నాకు ఈ రోగం వెళ్ళిపోవాలంటే నేను లేచి రేపు ఒకరికి సువార్త చేయాల్సి ఉంది, లేదా ఒకరికి సహాయం చేయాల్సి ఉంది. నాతో దేవుడికి పని ఉంది, నాతో నా కుటుంబానికి పని ఉంది, నాతో నా సొసైటీకి పని ఉంది, నేను తిరిగే నా వ్యాపారంలో అనేకమైన ప్రజలకి నాతో పని ఉంది. ఆల్ ఆఫ్ ద పీపుల్ నీడ్ మీ, సో దట్ లెట్ మీ లీవ్ ఫర్ గాడ్. ఈ కాన్సెప్ట్తో ప్రార్థన చేసేవాడు రెండో దొంగ. అందుకే రెండో దొంగ దేని మీద ఫోకస్ చేస్తున్నాడు? ఫ్లెష్ మీదనా, స్పిరిట్ మీద? స్పిరిట్ మీద. ఈరోజు నేను చనిపోతాను ఎలాగునో, కానీ నీతో పాటు నేను కూడా ఉండాలి అని ఎవరితో అంటున్నారు? యేసు ప్రభు. ఆ ఫస్ట్ దొంగతో ఏమని అంటున్నాడు? నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను, ఇది మనకి న్యాయమే. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు అనేవాడు తప్పు చేయలేదు, అయినప్పటికీ అతనికి సిలువ వేశాడు. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు ప్రే టు హిమ్. ఆయన గురించి ఏమి తెలియకుండా నువ్వు ప్రార్థిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇంకో కొంచెం డెప్త్కి వెళ్తాను. ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక కొంచెం డెప్త్కి వెళ్దాం, సో దట్ మీకు ఇంకెక్కువ అర్థం కావడానికి ఆపర్చునిటీ ఉంటారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు ప్రభు ఏమైపోయాడంట? మన అందరి కోసం పాపిగా అయ్యాడా, పాపముగా అయ్యాడా? సిన్, ఇట్స్ నాట్ సిన్నర్. ఏమయ్యాడు యేసు ప్రభు మనందరి కోసం? పాపిగా అవ్వలేదు. క్లారిటీగా వినాలి. ఏమయ్యాడు? పాపముగా అయ్యాడు. ఈజ్ నాట్ ఎ సిన్నర్, ఈజ్ ఎ సిన్. రైట్. సో అక్కడ ఆయన పాపిగా కాక పాపముగా అయ్యాడంట. దానికి వర్డ్స్ ఎగ్జాక్ట్ ఒకసారి మళ్ళీ చదివిన 5:21 స్క్రిప్చర్లో. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఆయన యందు మనము ఏమగునట్లు? ఎవరి నీతి? దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం. యేసు ప్రభుకు పాపము తెలుసా, తెలీదా? యేసు ప్రభుకి పాపము తెలుసా, తెలీదా? తెలుసా అని అంటారు. వాక్యం ఏమని సెలవిస్తుంది? పాపము ఎరుగని యేసుక్రీస్తు, ఈ డజంట్ నో అబౌట్ సిన్. ఎవరు చేశారు ఆయనను సిన్గా? ఆయన చేసుకోలేదు, గాడ్ మేడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్. దేవుడు ఆయనను పాపముగా చేశాను అని అంట. గాడ్ మేడ్ హిమ్ ఎ సిన్. బట్ ఆయనకి ఏం తెలీదు? పాపం తెలియదు. కానీ ఏమైపోయాడు చెప్పాలా? పాపముగా అయ్యాడు. దేవుని నీతి నీకు తెలియదండి, దేవుని నీతిగా నువ్వు అవుతున్నావు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది కాన్సెప్ట్? He doesn't know about sin, he became sin. We doesn't know the righteousness of God, we became righteousness of God. అందరికి అర్థమవుతుందా? ఈ ఫెయిత్ పెట్టుకోండి. సాతాను ఎందుకు వస్తుంది మీ దగ్గర చెప్పండి? ఒకటి నా కళ్ళలో అది వాడొచ్చింది, వీడొచ్చింది. నాకు కూడా వస్తాడు, వచ్చినోడు మళ్ళీ తిరిగి రాడు. ఎందుకంటే ఆడికి అయిపోయిందండి వారు. ఈరోజు ఒక దురాత్మ నా దగ్గరకు వచ్చిందంటే రేపు వాడు రాడు, నాకు తెలుసు. అదే మనకైతే రోజు ఆడే వస్తాడు. ఎందుకు రోజు అదే దురాత్మ వస్తుంది? మనం యుద్ధం గెలవలేకపోతున్నాం. యుద్ధం గెలవాలంటే ఆయుధాలు ఏంటివో కావండి. సత్యం అనేది ఒక ఆయుధం. ఆ సత్యం నీకు తెలియాలి. ఏంటి ఆ సత్యము? నాకు దేవుని యొక్క నీతి తెలీదు, కానీ దేవుని నీతిగా నేను ఎంచబడ్డాను. That's the truth. Hallelujah. Because we believe in Jesus. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను దేవుని నీతిగా అమర్చబడి ఉన్నాను.
దేవుని నీతిగా అయిపోయాను, అలాగని నాకు దేవుని నీతి ఏంటో తెలియదు. మన నీతి ఏంటో తెలుసు. ఎంతమంది నీతి కార్యాలు చేస్తున్నా? నీతి కార్యాలంటే శరీర సంబంధమైన కార్యాలు, ఏవైతే మంచి కార్యాలు ఉన్నాయో. ఒకడికి డబ్బు అవసరం ఉంది, సహాయం చేస్తాం, అదేంటిది నీతి కార్యము. ఒకడికి అనారోగ్య సమస్య వచ్చింది, వాడికి ఆహారాన్ని వండి పెట్టడమో, ఆహారాన్ని ఇవ్వటమో, ఇంకేదన్నా ఆ డబ్బులు ఇవ్వటమో, ఏదో ఒకటి చేస్తాం, అది నీతి కార్యం. కానీ దేవుని పరంగా అది నీతి కార్యం కాదు. అండర్స్టాండ్ దోస్ థింగ్స్. అందుకే వి డజంట్ నో ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ మేక్స్ అస్ టు గెట్ ఇన్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సో ఈ రీతిగా, అందుకే వర్డ్స్లో ఏముంది? దేవుని యొక్క నీతి మనం అవ్వటానికి. అదే ఉందా లేదా? నేను చెప్తున్నానా ఓన్గా? ఏముంది వర్డ్స్లో? చదవండి ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవ్వనట్లు. మనం ఏం అవ్వటానికి? మనం ఎవరిగా అవ్వటానికి? దేవుని ఒక క్రియ. నీతి అంటే మంచి క్రియ. ఇప్పుడు దేవుడు ఏదైనా ఒకటి కార్యం చేయాలంటే మనం అది అయి ఉండాలి ఫస్ట్. సో దేవుడు భూమి మీద ఒక నీతి కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. దేవుడి యొక్క నీతి ఎవరు? ఎంతమందికి అర్థమవుతుంది? గాడ్ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో దేవుని యొక్క నీతి క్రియ దేవుడు చేయాలనుకుంటున్నాడు. మానవుని యొక్క నీతి క్రియ దేవుడు చేయాలనుకోవట్లేదు. ఏ నీతి క్రియ? దేవుడు ఉద్దేశించిన దేవుని యొక్క నీతి క్రియ దేవుడు ఈ భూలోకం మీద చేయాలనుకుంటున్నాడు. కానీ మనము విశ్వాసము మనపై పెట్టడం వల్ల దేవుడు తాను చేయాలనుకుంటున్న ప్రతి ఒక్క దేవుని క్రియ దేవుడు మన ద్వారా చేయలేకపోతున్నాడు. సో ఒకసారి వర్స్ మళ్ళీ చదవండి, అందరూ చదవండి ఒకసారి కుదిరితే. రైట్. యేసుక్రీస్తుకి ఏం తెలియదండి? పాపం ఎట్లా తెలుస్తుంది అంటే, ఆదాము తిన్న ఫలం ఏదైతుందో అది తినడం వల్ల తెలుస్తుంది. మంచి చెడు అనే ఏమంటారు, ఆ వివేచన లేకపోతే ఆ వివేకం ఎప్పుడైతే మనిషికి కలిగిందో అప్పుడు చీకటి ఉందని తెలిసిన వాడికి వెలుగు ఉంది కాబట్టి ఏం తెలుస్తుంది? చీకటి ఏంటో తెలుస్తుంది. ఒకటి మంచి అంటున్నామంటే ఏం తెలుసు వాడికి? అందరు చెప్పాలా? ఒకటి చెడు అంటున్నామంటే వాడికి ఏం తెలుసు? మంచి తెలుసు. మంచి అంటున్నామంటేనే యు నో అబౌట్ బ్యాడ్. మంచి అంటున్నామని అంటేనే ఏం తెలుసు నీకు? ఏం తెలిసింది నీకు? చెడు అని తెలుసు. హల్లెలూయా. జీసస్ నో గాడ్ డివైన్ నేచర్. అందుకే యేసుక్రీస్తు మొదటి ఆదాము తర్వాత రెండవ ఆదాము ఎవరు? వాక్యం ఏం సెలవిస్తుంది? చివరి ఆదాం ఎవరు? యేసుక్రీస్తు. చివరి ఆదాం అంటే రెండవ ఆదామే, మధ్యలో ఎవరు లేరు ఇంకా. అంటే దేర్ ఈస్ నో మ్యాన్ బిట్వీన్ ఆడమ్ అండ్ జీసస్. మ్యాన్, ఫస్ట్ మ్యాన్ ఆడమ్, సెకండ్ మ్యాన్ జీసస్, అంతే. హల్లెలూయా. ఇది మిస్టరీస్ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఎనీవే, యేసుక్రీస్తు రెండవ ఆదాముగా లేకపోతే చివరి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు ఉంది. ఆయన ఫలం ఏదైతే ఆదాము మొదటి ఆదాము ఫలము తిని ఆ వివేకాన్ని తెచ్చుకున్నాడో, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ఆ ఫలాన్ని తినలేదు. ఏ ఫలాన్ని మనకిస్తున్నాడు? జీవా ఫలం. ఏదైనా తోటలో ఏమేమి ఉన్నాయండి ఫలం? మనకు తెలిసిన చెప్పు. ఏమేం ఫలాలు ఉన్నాయి? ఏమేం చెట్లు ఉన్నాయి? లేదా? ఆదికాండంలో ఉంది. ఇంకేది ఉంది? మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షం ఉందా లేదా? ఉంది. ఈ ఆదాం చక్కగా ఏం తిన్నాడు? ఫస్ట్ ఏం తిన్నాడు? మంచి చెడు తెలివినిచ్చే వృక్షాన్ని తిన్నాడు, ఆ ఫలాన్ని తిన్నాడు. తద్వారా అతనికి ఏం కలిగింది? ఆ వివేచన కలిగింది. ఇది మంచి అన్నప్పుడు నీకేమొస్తుంది? ఆటోమేటికల్గా చెడు అర్థమైపోతుంది. చెడు అన్నప్పుడు నీకేమొస్తుంది? ఆటోమేటికల్గా ఏం అర్థమైపోతుంది? మంచి అర్థమైపోతుంది. సో ఈ వివేచన ద్వారా యేసుక్రీస్తు ప్రభు అనేవాడు లేడు. He is not in the level of good and bad. He is in the level of nature of God. సో దేవుని ఒక ఉన్నత స్థలమైన ఆ క్యారెక్టర్ ఏంటంటే దైవత్వము. యేసుక్రీస్తు ప్రభు ఏం కలిగి ఉన్నాడు? మంచి చెడు తెలివినిచ్చే వృక్షం యొక్క ఫలాన్ని కలిగి లేడు, కానీ జీవ ఫలము అనగా దేవుని సంబంధమైన వ్యక్తిత్వం ఏదైతుందో అది యేసు ప్రభు కలిగి ఉన్నాడు.
ఈరోజు అది మనం కలిగి ఉండాలంటండి. సో దట్ మంచి చెడుకు అతీతముగా నీ ఆత్మ వర్ధిల్తుంది, మంచి చెడుకు అతీతముగా నీ ఐశ్వర్యం వర్ధిల్తుంది, మంచి చెడుకు అతీతముగా నీ శరీరము వర్ధిల్తుందండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ హిస్ బ్లెస్సింగ్ బి అపాన్ us. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ యేసుక్రీస్తు ప్రభు పక్కన రెండో దొంగ ఏమని అంటున్నాడంటే, he is confessing about Jesus holiness. ఈ రెండవ దొంగ యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. ఆయనలో ఏ తప్పిదము లేదు. ఎప్పుడైతే ఆయనలో ఏ తప్పిదము లేదన్నాడో, ఈయనలో ఏ తప్పిదం ఉన్నప్పటికీ ఆ తప్పిదం అంతా వెళ్ళిపోయి యేసుక్రీస్తులో ఏ తప్పిదము లేకుండా పరిశుద్ధత కలిగి ఉన్నాడో, ఈ పరిశుద్ధత ఎవరిలోకి వచ్చేసింది? రెండవ దొంగలోకి వచ్చేసింది. బికాస్ ఈజ్ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ మోర్ దెన్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. మనందరికీ దేవుడు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? ఏ లెవెల్ ఆఫ్ దేవుడు తెలుసు. ఏ స్థాయి కలిగిన పరిశుద్ధ దేవుడు మనకి పరిచయం అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మన కోసం రక్తం కార్చాడని సువార్తపరమైన దేవుడు మనకు తెలుసు. ఆయన ద్వారా అద్భుతాలు అవుతాయని ఆ దేవుడు మనకు తెలుసు. ఆయన ఏదైనా చేయగలుగుతాడనే దేవుడు మనకి తెలుసు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తెలుసు. అంటే సర్వశక్తిమంతుడు అనే దేవుడు మనకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ గాడ్ ఇన్ వన్ డైమెన్షన్. అదేంటంటే, ఇంకొక లెవెల్లో ఉన్న గాడ్ని మనం తెలుసుకోవాలి. ఆ లెవెల్లో ఉన్న గాడ్ ఏంటంటే, నీ గురించి తెలిసిన దేవుడు ఎవరో నీకు తెలియాలి. అర్థం కాలేదా? అందరికీ దేవుడు ఎవరో తెలుసు, కానీ నీ గురించి తెలిసిన దేవుడు, ఆ లెవెల్లో దేవుడు ఉన్నాడండి. ఆయన గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నీ గురించి నీకు అర్థమవుతుంది. ఎందుకు? ఆ దేవుడికి నీ గురించి ఎవ్రీథింగ్ తెలుసు. కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద గాడ్ హూ నోస్ అబౌట్ యూ. నీ గురించి తెలుసుకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభే. బట్ ద లెవెల్ ఆఫ్ గాడ్ ఈజ్ హయ్యర్ దన్ వాట్ వి ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ ఇన్ ద స్పిరిచువల్ రెమ్. సో దేవాది దేవుడు నీ గురించి తెలుసుకున్న ఆ దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు ఎవరి గురించి నీకు అర్థమవుతుంది? నీ గురించి నీకు అర్థమవుతుంది. సో టుడే ఐ వాంట్ ఎవ్రీవన్ టు ప్రే. ఆ విధమైన ప్రార్థన ఈరోజు మనం అందరం చేయాలండి. సో ఇద్దరి దొంగలు చేసే ప్రార్థనను యేసు ప్రభు ఎలా అర్థం చేసుకుంటున్నాడు, యేసు ప్రభు దేనికి రెస్పాండ్ అవుతున్నాడు. మరి ఇద్దరు దొంగలలో ఏ దొంగ వాళ్ళే మనం ఉన్నాం? ఒకసారి పరిశీలించుకుంటారా? ఏ దొంగ వాళ్ళే మనం అందరం ఉన్నాం? మొదటి దొంగ వాళ్ళే ఉన్నామా? రెండో దొంగ వాళ్ళే ఉన్నాం? ఏ దొంగ వాళ్ళే మనం ఉన్నాం? నేనేం చెప్పలేను, అది ఎవరు చెప్పాలి? అది హల్లెలూయా. Sin reveals what you have faith in God. నువ్వు చేసిన పాపం ఏం రివీల్ చేస్తుంది? నీ విశ్వాసాన్ని రివీల్ చేస్తుంది. నీ పరిశుద్ధతను రివీల్ చేయదు. ఏం రివీల్ చేస్తుంది? ఫెయిత్ని రివీల్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండవ దొంగ, నేను దొంగతనం చేశాను, చనిపోబోతున్నాను, నేను నరకానికి వెళ్తాను కదా నేను చేసిన క్రియల వల్ల అని అనుకోలేదు. యేసయ్య, నువ్వు నీలో ఎటువంటి అపవిత్రత నాకు కనిపించట్లేదు. యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ. నాకు నువ్వు పరిపూర్ణుడవు, నన్ను కాపాడటానికి నువ్వు శక్తివంతుడవు అని విశ్వాసాన్ని ఆ దొంగ అతని మీద పెట్టుకోలేదు. ఎవరి మీద పెట్టాడు? యేసు ప్రభు మీద పెట్టాడు. దట్ కైండ్ ఆఫ్ ద ఫెయిత్ మేక్స్ హిమ్ టు గెట్ సేవ్డ్. సో ఈరోజు మన విశ్వాసం, మన ప్రార్థనలో నిజంగా సుఖపూర్వకమైన ప్రార్థనలు ఉన్నాయా, లేక దేవుని చిత్తానుసారమైన దేవుని కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా మన సంఘంలో, అన్ని పక్కన పెట్టారు, మన సంఘంలో ఎంతవరకు ఇది ఆచరిస్తున్నారు? ఒకవేళ నిజంగా క్వశ్చన్ వేస్తాను, నీకు సమస్య ఉంది, ఒక క్వశ్చన్ వేస్తా, ఈ సమస్య ఎందుకు పోవాలి నీకని, ఈ కష్టం ఎందుకు తీర్చబడాలి అని అంటే ఏం ఆలోచన ఉంటుంది చెప్పండి అందరికీ? అమ్మ, ఈ కష్టం వద్ద చాలు, ఇంకా మంచిగా బతకొచ్చు. ₹1,00,00,000 వస్తే చెప్పండి, నెక్స్ట్ కంటిన్యూస్ డైలాగ్ ఏముంటుంది? ₹1,00,00,000 వస్తే, ₹1,00,00,000 వస్తే ఏముంది అందరికి ఆలోచన? ఏం సెట్ అవుతుంది? లైఫ్ అంతా సెట్. కానీ పాపం తెలియదు అమాయకులు, ₹1,00,00,000 ఎంత ముంచుతుందో. హల్లెలూయా. అంటే అందరికీ ఏ మైండ్ ఉంది చెప్పండి? సంఘంలో ఉన్నాం, విశ్వాసంలో ఉన్నాం,
యేసుక్రీస్తు ఒక జ్ఞానంలో ఉన్నాం, కానీ సరి అయిన పర్ఫెక్ట్నెస్ మనలో ఇంకా రాలేదు. ఎందుకంటే వి డజంట్ నో ద కాన్స్టెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. స్థిరమైన వాక్యం మనలో లేదు. వాక్యము అటు ఇటు అటు ఇటు అవుతా ఉంది, తూకంలో వేసినట్టుగా. ఎలా ఉండాలంటే వర్డ్ గాలిలాగా ఉండదు, ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ. స్థిరంగా ఉండాలి, షార్ప్నెస్ ఉండాలి. ఒకేసారి అటాక్ చేస్తే అవతల వాడు శత్రువు ఎవడైనా సరే ఒకే అటాక్లో వాడు వెళ్ళిపోవాలి. 10 సార్లు అటాక్ చేస్తే వెళ్ళిపోయిందంటే మన ఖడ్గం, మన షార్ప్నెస్ చాలా తక్కువ ఉందని అర్థం. హల్లెలూయా. సో నిజంగా ఆ మనస్సు కలిగి ఉండే ఈరోజు పశ్చాత్తాపడండి. ఎలా పశ్చాత్తాపడతారు? నిజంగా ప్రభా, నేను ఈ రోజు వరకు నాకున్న రోగం పోతే నేను మంచిగా బతుకోవచ్చు. మంచిగా అంటే గుణం పరంగా అనట్లేదు, ఏ పరంగా? శరీర పరంగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? చాలా మంది పరిచర్య చేసేవాళ్ళు వెంటనే వాళ్ళు స్వస్థత పొందుకున్న తర్వాత, పేతురు వాళ్ళ అత్తమ్మ, మొన్న వాక్యం చెప్పాను కదా, యేసుప్రభు వచ్చి స్వస్థపరిచిన తర్వాత అమ్మ సెట్, నాకున్న అనారోగ్యం అంతా పోయింది, కొద్దిసేపు పడుకుంటా అన్నదా? వెంటనే లేచి పరిచారం చేసిందా? అక్కడ వచనంలో ఏముంది? వెంటనే షీ స్టూడ్ అప్ అండ్ షీ బిగన్ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుకి పరిచారము ఎప్పుడు చేసింది? వెంటనే. హల్లెలూయా. ఎందుకు? ఆమె మనస్సు ఎలాగుంది? నేను ఒకవేళ బాగుపడితే నేను ఏదో ఒక పని చేయాలి, దేవుని కోసమైనా, కుటుంబం కోసమైనా, సొసైటీ కోసమైనా, మహిమ కోసమైనా, అది ఏదైనా సరే. బట్ సుఖం కోసం ఎవరైతే ఉండాలి అని అనుకుంటున్నారో, గాడ్ విల్ నాట్ రెస్పాండ్ టు వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు మంచి కార్యాలు చేసినా, చెడు కార్యాలు చేసినా, నువ్వు ఏది చేయి, దేవుడు నీకు రెస్పాండ్ అవ్వడు. ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు దేవుడు? రెండో దొంగ వలె. అనగా ఎప్పుడైతే మన ప్రార్థన మన సుఖము కోసము కాక దేవుని కోసమో, ఆయన మహిమ కోసమో, ఆయన ఫలము కోసమో ఎప్పుడైతే చేస్తావో, we are going to get the stuff from God. దేవుని ఒక ఉన్నత పిలుపుకరమైన రక్షణ మన లైఫ్లో మనం అనుభవిస్తామంట. హల్లెలూయా. సో ఇప్పుడు మీరంతా ఏం చేయాలి? ప్రార్థనలో మీ హృదయ ఆలోచనను చేసుకుంటారు. ఏం పరీక్షించుకుంటారు చెప్పు. సామ్యేలు తల్లి అన్న పిల్లలు లేదు, ప్రార్థన చేస్తుంది. ఒక్కడు పుడితే సెట్ అని అనుకుందా? ఏమని అనుకుంది? పుట్టను, ఎవరికి ఇస్తాను? నేను ఇస్తాను. అందరూ అట్లానే వాగ్దానం చేస్తారు. దేవునికి ఎప్పుడు ఇస్తారో తెలుసా? నిజంగా చెప్తున్నా, యాక్సిడెంట్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయి కాలు ఎరుగుతుంది, లేకపోతే ఏదన్నా పనికిరాని ఫుడ్స్ తిని అన్ని అవయాలన్నీ ఖరాబ్ అయిపోయి, తాగుడికి అన్ని బానిసై అలవాటైపోయి ఆ అవయాలన్నీ పాడైన తర్వాత, పాస్టర్ గారు మా కొడుకుని నేను నీకు సమర్పిస్తున్నా, లేకపోతే దేవునికి అంటే ఎప్పుడు సమర్పిస్తారు తల్లులు? మొత్తం పాడైపోయాక. అన్న ఎప్పుడు సమర్పించింది? పుట్టక మునుపు, బిఫోర్ హీ వాస్ బోర్న్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? అన్నకి సుఖపూర్వకమైన విధానము లేదు. ఆమె ఆల్రెడీ షీఈస్ బ్రోకెన్. ఆమె అవమానించబడింది, ఆమె నిందించబడింది. వాళ్ళ భర్త అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, ఆ హేళన చేయబడ్డాడు. ఇవన్నీ మీద పెట్టుకొని సుఖం కావాలనే ఉద్దేశంతో ఆమె ప్రార్థన చేయట్లేదు. వాట్ ఎవర్ గాడ్ హాస్ గివెన్ టు మీ, లెట్ మీ యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు నాకు ఏది ఇచ్చినా ఆయన మహిమ కొరకు నేను దాన్ని వాడుకుంటాను అనే విధానం, అనే కాన్సెప్ట్తో షీ బిగన్ టు ప్రే. ఈరోజు మనం చేసే సుఖపూరితమైన ప్రార్థనలకి మ్యాక్సిమం సాతాను నీకు ఆన్సర్ ఇస్తాడండి, నాట్ గాడ్. ఎవరు ఇస్తారు ఆన్సర్స్? సైతాన్. సాతాను కూడా జవాబిస్తాడంట. ఏ పొజిషన్లోకి వచ్చిస్తాడు వాడు? దేవుని యొక్క స్థాయిలో వాడు కూడా వచ్చి నీకు జవాబులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, కనెక్షన్స్ ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, ధనం ఇస్తాడు, హోదా ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఎందుకు? వీళ్ళు కోరుకుంటుంది, ఏ కాన్సెప్ట్ మీద ప్రార్థన చేస్తున్నారు? దేవునికి సుఖం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. The one who pray in that form, in the name of Jesus, let them be abolished. అటువంటి క్యారెక్టర్స్ ని ఈరోజు మన నుంచి దేవుడు తొలగించును గాక. హల్లెలూయా. సో ప్రార్థన చేద్దామా? ఆ ప్రార్థనలో ఏమని పరిశీలించుకుందని చెప్పి ఇప్పటి వరకు చేశారు ప్రార్థన. ఎంతమంది అనారోగ్య పరిస్థితులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అనారోగ్య పరిస్థితి ఉన్నారు? ఓవరాక్షన్ చేయకండి, అందరు లేవాలి. ఎంతమంది ఉన్నారు అనారోగ్య పరిస్థితిలో? ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉందా? నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పండి ఎవరైనా.
నేను చెప్తాను నీకు ఏ ప్రాబ్లం ఉందో, నెక్స్ట్ రేపే స్కానింగ్ చేయించు. ఆ ప్రాబ్లం వెళ్ళకపోతే నన్ను నిలదీసి అడగండి. కొన్నిసార్లు దేవుడు చూపించాడు నీకు ప్రాబ్లమ్స్ ఉన్నది, అది బయటికి రానియాడు. దేవుడు తన ప్రేమతో కప్పుతాడంట. అది నీకు అర్థం కాదు. అది ఇప్పుడు బయటకు వస్తుంది. కొన్ని కొవ్వు బయటకు వచ్చినప్పుడు అది బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్స్పోజ్ అనేది జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. సో ఖచ్చితంగా ఏదో అనారోగ్యం ఉంటుంది, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. బట్ వీఆర్ ఆల్ బిగిన్ టు ప్రే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేను ఈ కష్టం పోతే నేను సుఖంగా బతుకొచ్చు అనే ఆ కాన్సెప్ట్తో దయచేసి ప్రార్థన చేయకండి. అది ఫస్ట్ దొంగ చేసే ప్రార్థన. నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు, నన్ను రక్షించు ప్రవ్వా అని చేసే ప్రార్థన మంచిదే. కానీ దేనిని బట్టి ప్రార్థన చేస్తున్నాడా ఫస్ట్ దొంగ? ఏ కాన్సెప్ట్, ఏ మైండ్ సెట్తో ప్రేర్ చేస్తున్నాడు? అయ్యా నన్ను కాపాడు, నన్ను రక్షించు అని నేను ప్రార్థన చేయమా? చేస్తా. కానీ ఆయన మైండ్ సెట్ ఏ విధంగా ఉంది? ఆయన ఉద్దేశం ఏ విధంగా ఉంది? ఒకవేళ దేవుడు నన్ను రక్షిస్తే నేను సుఖంగా బ్రతకొచ్చు. రెండో వాడు అలా లేడండి. ఈజ్ మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్. ఈరోజు దేవుని యొక్క కార్యాలు మీకు జరగాలంటే రెండవ దొంగ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా స్పిరిచువల్గా ఆయన కన్సల్ట్ అవునాడో ఈ దేవుని దగ్గర, అదే విధంగా కన్సల్ట్ అవుతుంది. దేవుడు మీకు నూతన కార్యాలు చేయబోతున్నాడు. The month is going to come in Jesus' name. Hallelujah. Hallelujah. So the month of beginning, 8th monthలోకి వెళ్తున్నాం కాబట్టి నూతనమైన కార్యాలు దేవుడు మీలో చేయాలనుకుంటున్నానండి. అది నిజంగా ఫెయిత్ ఉందా మీకు? ఫెయిత్ కనెక్ట్స్ వాట్ ఐ ఆమ్ స్పోకెన్. నేను ఏది మాట్లాడుతున్నానో అది జరగాలంటే నీ ఫెయిత్ నా మాటకి కనెక్ట్ అవ్వాలి. ఎంతమంది నమ్ముతున్నారు నేను పలికిన మాట? నెక్స్ట్ నెలలో, నెక్స్ట్ మాసంలో నూతన కార్యాలు దేవుడు మీలో పుట్టించిపోతున్నాడు. సో ఏ మైండ్ సెట్తో ఆర్ ప్రేయింగ్, ఏ మనసు? నిజంగా ఎంతమంది క్రైస్తవులు ఇలా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు బయట మన సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు. మ్యాక్సిమం 99% ఆఫ్ ద ప్రేయర్స్ ఆర్ హిండర్డ్ ఇన్ ద వే. ఎలా ప్రార్థన చేస్తున్నాం? ప్రాఫిట్ వచ్చి చెప్తాడు నీకు నెక్స్ట్ మాసంలో 30 లక్షలు 40 లక్షలు నీకు వస్తాయి. నెక్స్ట్ విత్ ఇన్ షార్ట్ మిల్లీ సెకండ్లో ఏం ఆలోచన వస్తుంది? మసెట్, ఒక కారు, ఒక ఇల్లు, బంగారము. ఒకవేళ వైఫ్ ఉంటే వైఫ్ 2 తులాలు బంగారం, నాకు 5 తులాల బంగారం. అంటే ఎక్కువ ఏం ఆలోచిస్తాడు మానవుడు? ఇదంతా కలిపి ఒక అక్షరం ఉంది, అదే సుఖం, ప్లెజర్ అని అంట. దేవుడు నీకు సుఖం ఇవ్వడు అని నేను అనట్లేదు. గాడ్ నుంచి వచ్చేది డిఫరెంట్. బట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వచ్చేది డిఫరెంట్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడు ఇచ్చే ప్లెజర్, సుఖం డిఫరెంట్. హల్లెలూయా. సో మనందరం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దేవుని దగ్గర? ఈ రోగం పోతే సుఖంగా బ్రతకొచ్చు, నాకు ఈ అప్పు సమస్యలు పోతే సుఖంగా బ్రతకొచ్చు, నాకు ఈ వ్యాధి పోతే సుఖంగా బ్రతకొచ్చు. కొంతమంది నా భర్త చచ్చిపోతే సుఖంగా బ్రతకొచ్చు అనేది కూడా ఉంటుంది. నా భార్య చచ్చిపోతే సుఖంగా బ్రతకొచ్చు అని ఎందుకు అని అంత టార్చర్ కొంతమంది మన సంఘంలో లేరనుకుంటున్నాను. ఐ హోప్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. నేను నమ్ముతున్నా. బయట ఎందుకు అని అంటే నేను ఇక్కడుండి ఏదో మీతో నవ్వించడానికి చెప్పట్లేదు. ఎంతో మందిని రోజు కలుస్తూ ఉంటాను, ఎంతో మందితో పరిచయాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్పే విధానంలో ఏదో తాసుగా మాట్లాడరు. వాళ్ళ నోటి మాటలు ఏదో టైంపాస్గా మాట్లాడరు. వాళ్ళు ఎంత క్రష్ అయితే ఆ మాటలు మాట్లాడతారు. అర్థం చేసుకో. నా భార్య లేకపోతే నేను మంచిగా బతుకుతానంట, నా భర్త లేకపోతేనే మంచిగా బతుకుతానంట, నా తల్లిదండ్రులు లేకపోతేనే మంచిగా బతుకుతా అంట, లేకపోతే నాకు ఇంత డబ్బు ఉంటే మంచిగా అంటే ప్రతి ఒక్కడు ఏ కాన్సెప్ట్ మీద వాడు మైండ్ సెట్ని కట్టుకుంటున్నాడు, వాని యొక్క మానసిక స్థితిని కట్టుకుంటున్నాడు. నాకు ఈరోజు మంచి జరిగితే నేను సుఖంగా బ్రతకొచ్చు అనే దానిపైన వాని యొక్క రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు. నీ విశ్వాసము ఒకవేళ నీ లైఫ్ దాని మీద కట్టుకుంటే సాతాను ఎంతసేపు కాదు దాన్ని కూర్చడానికి. బి వెరీ వెరీ ఎనఫ్ ఫర్ ద సైటన్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ వాట్ యు బిల్ట్. మీరు అలాంటి స్థాయిలో, అలాంటి మానసిక స్థితి మీద రాజ్యాన్ని కడితే ఈజీగా కూలిపోతుందండి. ఈరోజు మన మనస్సు ఏ విధంగా ఉండి ప్రార్థన చేద్దాం చెప్పండి. ఈరోజు నుంచి రిపెంట్ అవ్వాలి ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఎలా ప్రార్థన చేద్దాం? ఏ మైండ్ కలిగి సాతాను వచ్చి అంటారు ఎందుకు నీకు రోగం పోవడం అని. సాతాను వచ్చి అంటారు
నీకు ఒక 50 లక్షలు నేను ఇస్తాను, సాతాను వచ్చి అంటా నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, నీకు జాబ్ ఇస్తాను. ఇవన్నీ ఎప్పుడైతే మన మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయో, నెక్స్ట్ ఆలోచన నువ్వేమిస్తూ ఉంటావు సాతానికి, ఆరు దేవునికి, ఆరు నీ మనస్సాక్షికి ఏమని ఇస్తావు? ఒకవేళ నేను మంచిగా అయిపోతే సుఖంగా బ్రతకొచ్చు. ఈ కాన్సెప్ట్లో మనందరం కూడా 100% గాడ్ వర్క్ అవ్వడు. గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు రెస్పాండ్ అవ్వడు. ఫస్ట్ దొంగ ఎంత మాట్లాడుతున్నా యేసుప్రభు రెస్పాండ్ అయ్యాడా? ఒక మాటన మాట్లాడాడా? లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సెకండ్ దొంగతో మాట్లాడుతున్నాడు. అలాగని ఫస్ట్ దొంగ యేసుప్రభుకు మొరపెట్టలేదా? మొరపెట్టాడు, నన్ను రక్షించవా అని. హల్లెలూయా. డబ్బుల కోసం ప్రార్థించక నేను చెప్పట్లేదు, చేయాలి. కానీ ఎందుకు? నీకు ఎందుకు కావాలి డబ్బులు? నీకు ఆరోగ్యం ఎందుకు కావాలి? నీకు ఉద్యోగం ఎందుకు కావాలి? మంచి భర్త ఎందుకు కావాలి? మంచి భార్య ఎందుకు కావాలి? మంచి రాజ్యాన్ని ఎందుకు కట్టాలి? సొసైటీ పరంగా ఒక రాజకీయంగా మంచి ఎందుకు ఎదగాలి? ఇవన్నీ క్వశ్చన్స్లో ఒకటే ఒక ఆన్సర్, నేను సుఖంగా. ఈరోజు ఆలోచన మీలో నుంచి దేవుడు తొలగించును గాక. ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడనంటే నేను ఆయన కోసము నలిగిపోవటానికి దేవుడు నన్ను పిలిచాడని అంటాడు. దేవుడు నాకు ఏది ఇచ్చినా, ఎలాంటి మంచి చెడు అంటే ఆశీర్వాదమైన శాపమైన నా జీవితంలో ఏదున్నా అది దేవుని కోసమే అని అంటాడు. ఈ దేహము ప్రభు కోసమే అంటాడు. నేను చేసిన కార్యము ప్రభు కోసమే అంటాడు. డూ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. అలాంటి మైండ్ సెట్ పెట్టుకొని నువ్వు ఏ పని చేసినా యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలోకంలో నువ్వు విజయాన్ని నువ్వు తథ్యం అనేలాగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి క్లాప్స్ కొడదాం ఫర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యం? అర్థమైందా? మళ్ళీ ఏ మైండ్ సెట్తో దేవుని దగ్గరికి వచ్చినాం, ఏ మైండ్ సెట్తో, ఏ మానసిక స్థితి మీద మనం దేవుని రాజ్యాన్ని కట్టాలి, ఏ ఫౌండేషన్ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విషయం చెప్తే బాగా వినండి, మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా కుటుంబ పరంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, నువ్వు మీ భర్తను కావచ్చు, మీ అన్నను కావచ్చు, మీ కుటుంబీకులలో కష్టం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో నాకు గిఫ్ట్ అడిగారు అనుకో, బంగారం అయినా లేకపోతే ఇంకేదైనా అడిగితే వాళ్ళు ఇచ్చారు. భర్త కానీ, తండ్రి కానీ, అన్న కానీ ఇచ్చినప్పుడు సంతోషం అనిపిస్తారు. అడగకపోతే, ఒకవేళ అడగకుంటేనే వాళ్ళు ఇస్తే అది కూడా సంతోషం అనిపిస్తారు. డిఫరెన్స్ ఉంటుందా లేదా? ఇప్పుడు చెప్పండి, డిఫరెన్స్ ఉందా లేదా? మరి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు? దేవుడు అడగమన్నాడు కదా, అడుగుడి మీకు అడుగు వాటికన్నా ఊహించిన వాటికన్నా అంటే లెవెల్స్ మారుతున్నాయా లేవండి? మీ ఫెయిత్ లెవెల్స్ని బట్టి దేవుడు లెవెల్స్ని దాటుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే అక్కడ పాపము ఎరగని యేసుక్రీస్తు ప్రభు పాపముగా అయ్యాడట. దేవుని నీతి ఏంటో నీకు తెలియదు, దేవుడు ఎంత పరిశుద్ధుడో నీకు నాకు తెలియదని తెలుసా? తెలీదు. గాడ్ ఈజ్ హోలీ. ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎలా అండర్స్టాండింగ్? దేవుడు ఎలా పరిశుద్ధుడు అంటే ఏం చెప్తారు అందరు చెప్పండి? దేవుడు వ్యభిచారం చేయలేదు అందుకే పరిశుద్ధుడు, దేవుడు దొంగతనం చేయలేదు అందుకే పరిశుద్ధుడు పవిత్రుడు, దేవుడు చెడు మాటలు మాట్లాడాడు అందుకే పరిశుద్ధుడు. అంటే దేవుడు పరిశుద్ధుడు అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు? మానవుని యొక్క చెడును బట్టి దేవుడిని పరిశుద్ధునిగా చేస్తారు. క్యాలిక్యులేషన్ అలా చేస్తారు. అది ట్రూతా? గాడ్ ఈజ్ హోలీ, నాట్ ఆన్ ద ప్రాసెస్ అండ్ నాట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద మ్యాన్ సిస్టమ్. హల్లెలూయా. సో దేవుడు ఎలా పరిశుద్ధుడు చెప్పండి, ఇప్పుడు అని చెప్తారు ఎలా పరిశుద్ధుడు? ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. ఎందుకు? దేవుడు వ్యభిచారం చేయలేదు కాబట్టి. అలా చెప్పొచ్చా? నో. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు థింక్ ఎట్ లైక్ ఏ గాడ్. సో మనము ఒక విధంగా ఆలోచిస్తే దేవుడు ఎవరు, ఎలాంటి పరిశుద్ధుడు అనేది మానవుడికి అంతు చిక్కని ప్రశ్న. దట్ ఈస్ వై ఎగ్జాక్ట్లీ గాడ్ ఈజ్ మేడ్ యూ హోలీ వితౌట్ అన్నోయింగ్ ఆఫ్ ఇట్. సో నీకు తెలియని దానిలో నుంచి దేవుడు తెలిసిన దానిని ఇచ్చి బహుమానముగా నీకు దేవుడు సేకరిస్తున్నాడంట.
స్వీకరించేలాగా నువ్వు ఆ ఒక పొజిషన్లో దేవుడు నేను తీసుకొచ్చును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మానవుని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం వాడు పరిశుద్ధుడని? వీడు పరిశుద్ధుడని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? వీడు వ్యభిచారం చేసిండా? చేయలేదు, కాబట్టి ఎవరు పరిశుద్ధుడు. వీడు దొంగతనం చేసిండా? చేయలేదు. అన్ని పదాజ్ఞలన్నీ క్యాలిక్యులేట్ చేసి వీడు పదాజ్ఞలన్నీ పాటించాడా? ఓకే, అయితే ఎవడు వీడు పరిశుద్ధుడు. దేవుడు అలా తీర్చిదిద్దుతాడా? లేదు. దేవుడు అలా తీర్పు తీరుస్తాడా? లేదు. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే, తండ్రి ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో మీరు అలాగున పరిశుద్ధులై ఉండు అంటాడు. అర్థమైన అందరికీ? దేవుడు ఏ ప్రాసెస్లో పరిశుద్ధుడై ఉన్నాడో, యేసు ప్రభు ఏ ప్రాసెస్లో పరిశుద్ధుడై ఉన్నాడో మీరు అదే ప్రాసెస్లో పరిశుద్ధులై ఉండండి అని అంటాడు. అంత విధానమైన విశ్వాస సంబంధమైన ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు మీకు కలిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా వాక్యం? సో ఎంతమంది నిజంగా సంఘానికి ఫస్ట్ దొంగ వల్లే వచ్చాం, ఎంతమంది సెకండ్ దొంగ వల్లే వచ్చాం? ఇప్పుడు అందరూ ఓవర్ యాక్షన్ మైండ్ సెట్ ఉంటారు. ఏంటంటే అందరం మేము సెకండ్ దొంగలం లాగానే ఉన్నామా? అందరు దొంగలు, మూడో దొంగని మీరు. ఆయన ఇంకా సిలువ వేయబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా ఒప్పుకుందామా? ఎలాంటి వారమై మనం ప్రార్థన చేసాం ఇన్ని రోజులు? ఒక అనారోగ్యం వచ్చినప్పుడు యేసయ్యా నా అనారోగ్యాన్ని స్వస్థపరచు అని ప్రార్థన చేయడం తప్పేమీ కాదు, కానీ ఏ మనస్తత్వంతో ప్రార్థన చేశాం? హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం కావాలి, తప్పులేదు, ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. ఏ విధమైన విధానంలోనైనా ఇస్తాడు, కానీ నీ మానసిక స్థితి ఏ విధంగా పనిచేస్తుంది ప్రార్థన చేస్తున్నాం? వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్, ఎలాంటి విశ్వాస తత్వంలో మీరు ఉండి దేవుణ్ణి అడుగుతున్నారు? ఎలాంటి మానసిక స్థితిలో మీరు ఉండి అడుగుతున్నారు? ఎలాంటి మనస్తత్వంతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అందుకే గాడ్ ఈజ్ నాట్ రెస్పాండెడ్ టు ద వర్డ్స్ దట్ యు స్పీక్, గాడ్ ఈజ్ రెస్పాండెడ్ టు ద వర్డ్స్ దట్ యు క్యారీ. వాట్ ఎగ్జాక్ట్లీ? సో నీ అక్షరాలు ఏదైతే పలుకుతున్నాయో, ఆ వర్డ్స్ ఏదైతే క్యారీ చేస్తుందో, విశ్వాసాన్ని క్యారీ చేస్తుందా, శక్తిని క్యారీ చేస్తుందా, లోక సంబంధమైన మంచి చెడును క్యారీ చేస్తుందా, దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాడు గాడ్. హల్లెలూయా. ఈ లోకం యొక్క మంచి చెడును బట్టి ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఒకటోది వచ్చేసి అర్థమైంది అనుకుంటా. రెండోది చెప్తున్నా, ఒక 2 minutes చెప్పి ముగిస్తాం. లోకము యొక్క మంచి చెడులను బట్టి ఎంతమంది ప్రార్థన చేస్తారు? రెండో దొంగ లోకాన్ని తీసుకొని వచ్చాడా యేసు ప్రభు దగ్గర? లోకాన్ని తీసుకొని వచ్చాడా? ఏం తీసుకొని వస్తున్నాడు? యేసు ప్రభుతో ఏం సెలవిస్తున్నాడు? దొంగతో మాట్లాడిందంతా లోకానికి సంబంధించింది, అది పక్కన పెట్టండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దొంగ ఏం మాట్లాడాడు? రెండో దొంగ ఏమని మాట్లాడాడు? నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మాట్లాడు. అక్కడ లోక సంబంధమైన మంచి చెడు ఉందా? లేదు. నేచర్ ఆఫ్ గాడ్ ఉంది. రెండో పాయింట్ వచ్చేసి, ఎంతమంది మంచి చెడుల అనే దానిపై బేస్ అయి ప్రార్థన చేస్తున్నారు? మంచి చెడులను దానిని బట్టే వాళ్ళకి తీర్పు తీర్చబడుతుంది. అర్థమైంది అందరికి? ఎంతమందికి అర్థమైంది? వీడు చెడ్డవాడు కాబట్టి వీని కోసం మారాలని ప్రార్థన చేస్తాం. వీడు మంచివాడు కాబట్టి వీడిని బట్టి దేవుని స్తుతిస్తున్నా అనంటే, నువ్వు కూడా మంచి చెడులను బట్టే ఈ లోకంలో నువ్వు పనిచేస్తావు. హల్లెలూయా. అందరికి అర్థమైంది కదా? ఇది చాలా డీప్ కాన్సెప్ట్ అని. ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని మహిమ కోసం సిద్ధపరుస్తున్నాడు. ఆయన దేవుడు మహిమ ఏదైతే గొప్పగా మీ మీద రాబోతుందో ఆ మహిమ కోసం ఈరోజు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటో పాయింట్ వచ్చేసి, సుఖం అనే కాన్సెప్ట్తో ప్రార్థన చేయకండి. రెండోది వచ్చేసి, మంచి చెడు అనే దానిపై ఆ కాన్సెప్ట్ మీద బేస్ అయి ప్రేయర్ చేయకండి. యూ హ్యావ్ టు ప్రే ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద మీ విశ్వాసాన్ని అంటుకట్టబడి ప్రార్థన స్టార్ట్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు చేసే చెడును బట్టి నువ్వు చెడుగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒకడు చేసే మంచిని బట్టి, మంచి విషయాన్ని బట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. సో డోంట్ బ్రింగ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈదెన్ తోటలో ఆల్రెడీ ఏముంది? జీవ ఫలము ఒకటే కాకుండా ఇంకేముంది? మంచి చెడులను తెలివినిచ్చే వృక్షము, ఆ ఫలం ఉంది. ఇప్పుడు అది ఎవరు తీసుకొని వెళ్ళారు? అసలు దేవుని సన్నిధిలోకి నుంచి ఆదాము, అవ్వ ఎక్కడ తీసుకొని వెళ్ళారు ఆ ఫలాన్ని?
ఆ ఫలం యొక్క ప్రభావాన్ని అన్నిటిని ఎక్కడ తీసుకుని వెళ్ళారు? బయటికి. నిన్ను దేవుడు ఆయన రక్తం ద్వారా మళ్ళీ ఏదైనా తోటలోకి నడిపించారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నావు తెలుసా? అదే ఫలం దగ్గరికి వెళ్తున్నావు. ఏ ఫలం దగ్గరికి వెళ్తున్నావు? మంచి చెడుల ఫలం దగ్గరికి వెళ్తున్నావు. హల్లెలూయా. ఏం తినమని యేసు ప్రభు ఆయన సన్నిధిలో అనగా ఏదైనా తోటలోకి నడిపించాడు? ఏం తినమని? జీవఫలం, లైఫ్. అలాంటి ఫలం కూడా నా ప్రజెన్స్ లో ఉంది. దానికోసం మిమ్మల్ని పిలిస్తే మళ్ళీ మనందరం ఏం చేస్తున్నాం? దేని వైపు మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నాం? మంచి చెడు. చెడు మీద అనట్లేదు. దేని మీద? మంచి చెడు. లోకానుసారంగా అది ఉండటం తప్పు కాదు. బట్ దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతిసారి మంచి చెడు దానిపై నువ్వు నీ కుటుంబాన్ని, సంఘాన్ని, విశ్వాసాన్ని, మానసిక స్థితిని, నీ హృదయాన్ని, నీ ఆత్మను దాని మీద కట్టకండి. యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ యువర్ లైఫ్ ఆన్ ఎగ్జాక్ట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే జాన్ చాప్టర్ 10లో ఏమని అంటాడు యేసుప్రభు అంటే, దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారు దైవములని నేను చెప్తున్నాను అన్నాడు. దేవుని వాక్యం, మంచి చెడు ఎవరికి తెలుసో వారు దేవతల వలె ఉంటారని సాతాను చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారు, తీయండి ఒకసారి, జాన్ చాప్టర్ 10 వర్స్ నెంబర్ 37 ఎంత? 34, రైట్. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో, ఇక్కడ బాగానండి, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారి దైవములని చెప్పిన ఎడలా. ఎవరు దైవములు? వి ఆర్ ద గాడ్స్, వి ఆర్ ద ఎలోహిమ్స్. మంచి చెడుల యొక్క వివేచన కలిగి ఉన్నవాడు దైవము కాదు. వాక్యము ఎవరికి అయితే వచ్చినో వాడు దైవం. మంచి చెడు వివేచన కలిగిన వాడు మానవుడు. ఈజ్ ఎ మ్యాన్, ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. కానీ దైవముగా మార్చబడటానికి మంచి చెడుల వృక్షము యొక్క ఫలము తినడం వల్ల నువ్వు దైవత్వంలోకి రావాలి. యూ హ్యావ్ టు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్. ఈరోజు ఆ ఫలం ఆల్ఫా మెగా మినిస్ట్రీస్ లో దేవుడు పెట్టాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆ ఫలాన్ని మీరు, జీవ ఫలము, ఈ రోజు మీరు తినులాగున పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేయను గాక. జస్ట్ గివ్ క్లాప్స్ ఫర్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ గాడు అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాడు. మంచి చెడుల యొక్క వృక్షాన్ని చూపిస్తూ ఉంటాడు. అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద మ్యాన్ ఆన్ ద ఒకేషనల్ థింగ్ ఆఫ్ ద గుడ్ అండ్ బ్యాడ్నెస్. మనిషి యొక్క మంచి చెడులను బట్టి మనిషిని తీర్పు తీరిస్తే నువ్వు దేవుని యొక్క లక్షణము నీకు లేనట్టు అని అర్థమిస్తుంది. If you want to get the character of God, if you want to get the nature of God, don't bring the humanity. Bring godliness. Bring divinity into the presence of God. ఇలాంటి స్థాయి మీ అందరికీ రావాలా లేదా? కొంచెం మైండ్ సెట్ మారుతుందా, లేకపోతే అలానే ఇంకా ఆలోచిస్తున్నారా? మారుతుందా మైండ్ సెట్? దేవుని దగ్గరకు వచ్చినా అదే మైండ్, దయ్యం దగ్గరకు పోయినా అదే మైండ్, పనికి రాను దగ్గరికి వెళ్ళినా అదే మైండ్, పనికి వచ్చోడి దగ్గరికి వెళ్ళినా అదే మైండ్, సీఎం దగ్గరికి వెళ్ళినా అదే మైండ్, సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా అదే, ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే మైండ్ అవుతే నువ్వు పిచ్చోనువా కాదా చెప్పండి? 100% పిచ్చోలమే. మళ్ళీ దేవుని కోసం పిచ్చోలం కాదు మళ్ళా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నీ ఇంటెన్సిటీ మార్చబడాలి, నీ ఐడెంటిటీ మార్చబడాలి, ఆలోచించే విధానం మార్చబడాలి. గాడ్ ప్రెజెన్స్లోకి వచ్చామా, యూ హ్యావ్ టు రైజ్ యువర్ ఫెయిత్ ఇన్ అనదర్ లెవెల్. రోజు మార్చబడుతూనే ఉండాలి, నీ లెవెల్స్ మార్చబడాలి. కనీసం వారానికి సండే మన ఐక్యూ లెవెల్ మార్చబడాలి, మన ప్రెజెన్స్ని మార్చబడాలి, మన ఆలోచించే విధానం మార్చబడాలి. ఈ పోయిన వారంలో ఏ బలహీనత ఉందో ఈ వారంలో అదే బలహీనత, పోయిన వారంలో ఏ ఒక డిప్రెషన్ ఉందో ఈ వారంలో అదే డిప్రెషన్. ఈ రోజు అలా ఉండొద్దండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాన్సల్ ఎవ్రీథింగ్ దట్ కమ్ ఫ్రమ్ సైన్స్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ నిలబడతాం. జస్ట్ క్లాప్స్ ఫర్ జీసస్. నిలబడి ఒకసారి చప్పలు కొడదాం. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు క్లాప్స్ ఫర్ ద లార్డ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.